చెప్పి పెద్దగా మ్యాటర్ రాశారు. మా బాధల గురించి మేము హాస్పిటల్లో ఇలా ఫైర్ అవ్వాలని అనిపిస్తుంది, కానీ మేడం పెద్దవాళ్ళు కదా గౌరవించాలని ఒకే ఒక కారణంతో ఎంత బాధనైనా మేము అణగదొక్కుంటున్నాం. మేము అలా అన్నాలని అనిపిస్తే మాత్రం అలా ఎదురు పడతాం, మళ్ళీ తర్వాత సారీ చెప్తాం. కానీ అలాంటి అవకాశం అయితే మాకు రాదు సిస్టర్, మీరు చాలా బాగా చేశారు వీడియో అని చెప్పేసి చాలామంది అయితే స్పందించారు ఆ వీడియోకి. ఆశా ఫైర్ అయితే ఎలా ఉంటుంది అనే వీడియో అయితే చాలా మందికి కనెక్ట్ అయ్యింది. చాలా మంది కామెంట్ చేశారు, షేర్లు చేశారు. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు అందరికీ. మీ బాధలు త్వరలోనే తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇంకొక ఆశా అక్క కూడా ఈ వీడియో చేయమని అయితే ఆమె కామెంట్ చేశారు. ఆమె చేయమన్న ప్రకారం ఈ వీడియో అయితే చేయడానికి ట్రై చేశాం. మీరు అనుకున్న దానికంటే మించి వెళ్తుందని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మేము కోరుకున్న దానికంటే మీరు ఇంకా కళ్ళకు గట్టినట్టు మా బాధలు ఏంటనేది మీరు చూపిస్తున్నారు మేడం, చాలా చాలా థ్యాంక్స్ అనేసి చాలా మంది కాంప్లిమెంట్ ఇచ్చారు. వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మళ్ళీ ఈ వీడియో అయితే చూడగానే వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వానికి వెళ్ళాలి అనేది మన సంకల్పం. కాబట్టి వీడియో చూడగానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఏంటి వరమ్మా ఈ రోజు ప్రశాంతంగా కూర్చున్నావు? ఏ సర్వే లేదు, ఏది లేదు, లొల్లి ఈ రోజు ఫోన్ల లొల్లి కూడా లేనట్టున్నది. అవునయ్యా, ఈ రోజు ఫోన్ లేదు, ఏం లేదు. ఈ రోజు ఆదివారం కదా, జర్ర ప్రశాంతంగా ఉంటది ఇక మనసుకి. ఇక ఏ ఫోన్ వచ్చినా కూడా ఏం బాధ లేదు. సండే కదా, ఈ ఒక్కరోజైనా సెలవు ఇయ్యరా ఆమెకు అని మొన్న కొంచెం ఇక మీటింగ్లలో మాట్లాడిరన్నమాట. ఆదివారం ఏ సర్వే పెట్టాము అని, అందుకే జర ప్రశాంతంగా ఉన్నా. అట్లా చెప్పు మరి, ఆదివారం ఒక్కరోజు సెలవు ఇచ్చిరన్నమాట మీకు. అయ్యో, మీరు అది సెలవు అనుకుంటున్నారు. సెలవు కాదు, మన్ను కాదు. ఇక ఎవరన్నా నొప్పులు వచ్చినాయా అని 9 నెలలు నిండినోళ్ళు ఫోన్ చేయాలి కానీ ఆగ మేఘాల మీద హాస్పిటల్కి ఉరకాలయ్యా. ఏందంటే ఇక జ్వరం సర్వే అవి చేస్తున్నాం కదా, అవి ఒక్కటి ఆదివారం నాడు లేవన్నమాట. ఇక జ్వరం వచ్చినా, చలి వచ్చినా, నొప్పి వచ్చినా, కాళ్ళు నొచ్చినా ఏమైనా కూడా సెలవులు మాత్రం ఇయ్యరు. అదన్నమాట సంగతి. ఓన్లీ సర్వేనే లేదు. ఆగో, ఇంకా అదేం సెలవు ఇచ్చినట్టే? పాడుమల్లె హాస్పిటల్, పాడుమల్లె జాబ్ చేస్తున్నావు నువ్వు. ఒక్కరోజు సెలవు లేని జాబ్ ఎవడన్నా చేస్తాడు ఇన్నేళ్ల నుంచి? ఏం చేయమంటున్నావయ్యా, అన్ని తెలిసినాక మళ్ళా మాట్లాడతావు నువ్వు. ఆగు, మళ్ళీ ఎవరు వచ్చినట్టు పో. నీ ఫ్యాన్స్ ఎవరు? సెలవు ఇచ్చినట్టేనంట కానీ సెలవు కాదంట. ఆదివారం రోజు కూడా ఎమర్జెన్సీ ఏదైనా పని వచ్చిందంటే ఉరకాలనంట. ఏం పాడుమల్లె డ్యూటీ ఇది? ఎవడన్నా ఇట్లాంటి డ్యూటీ చేయంగా చూసినామా? చేసిరేమో, ఎమర్జెన్సీ పోతారేమో, ఏ టైంలో ఆ టైంలో వెళ్తారేమో. వార్డులు అందరి దృష్టిలో వీళ్ళ పేరు మంచిదే ఉంది, కానీ కనీసం ఒక 20,000 జీతం అని ఇవ్వాలి కదా. ఇదేమో చెప్తే వినదు. బంద్ చేయ అంటే ఇన్నేళ్ల నుంచి బంద్ చేయను అయ్యా, బంద్ చేస్తుంటిని, మంచిగా అవుతుందేమో, జీతం పెరుగుతుందేమో అని ఎదురు చూస్తున్నా అంటది. అందరు ఇదే బాధ భరిస్తున్నారు. మరి ఎవరు ఎదురు తిరిగి మాట్లాడట్లేదు, ఎవరు ఎదురు మాట్లాడి మీరు సాధించుకోవట్లేదు. కనీసంలో ఈ ప్రజల కన్నా మన విషయాలన్నీ వాళ్ళకి షేర్ అయితే వాళ్ళ విషయాలు అరే నిజంగానే మనకు హెల్ప్ చేస్తుందని మనసులలోనే అనిపించన్నా ప్రభుత్వం దాకా వెళ్తే బాగుంటుంది. అందుకే మన ఈ ప్రయత్నం మరి. ఎవరు? మల్లక్క నువ్వా? నేనే చెల్లా. అప్పటి నుంచి పిలుస్తున్నాయి. ఆదివారం మన ఇంటికాడు ఉన్నవేమో, నీకో పని పెట్టినట్టు అయిపోయా నేను. ఇక సర్వే కూడా ఏం లేదు మల్లక్క, గిట్లొచ్చినావు చెప్పు ఏమదో. మా కోడలు పెళ్ళై 6 నెలలు అయ్యాయి కదా వారమ్మ, నీకు తెలిసిందే కదా. ఇక పోయిన నెల, అంతకుముందు నెల అయిందంట, ఈ నెలనేమో మంత్ రాలేదంట. ఇక నీ ఫోన్ చేస్తేనేమో ఫోన్ కలుస్తలేదు నీకు. ఇక ఫోన్ ఏందత్తమ్మా, ఇంటికి పోయి తొలకరాపో, అక్క టెస్ట్ చేస్తుంది, నాకు చెప్పిపోయింది మొన్న, నేను ఇంటికి వచ్చి చేస్తా అని, తీసుకొని రాపో అత్తమ్మ అని పంపించింది మా కోడలు. అవునవును, మొన్న నెల కాలేనని చెప్పింది. అయితే టెస్ట్ చేసుకోమని కిట్ ఇచ్చొచ్చిన కదా, చేసుకోలేదా? చేసుకున్నదంట కానీ దానికి అది ఎట్లా చేయాలో తెలుస్తలేదంట. ఉట్టిగానే పాడైపోయిందంట. నువ్వు ఇచ్చింది నీ దగ్గర ఏమన్నా ఉంటే తీసుకొని రమ్మన్నది, ఇప్పుడు చేయమంటున్నదే. జర వచ్చి చేసేలా. సరే పాక్క, మరి చేస్తా, దాందేముంది, ఇంటికి వచ్చి చేస్తా. నా బాధ్యత కూడా చెయ్యాలి కదా. కానీ పొద్దుగాల లేవంగానే పట్టిన
ఇప్పుడు చేస్తే రాదు, రేపు పొద్దున చేస్తుంటి కదా. లేదు చెల్లి, ఇక రేపు పొద్దుగాలంటే నువ్వు ఎటు పోతావో ఎక్కడనో నీకు బిజీ నీకుంటది. ఇక రేపు కూడా వాళ్ళ అమ్మల దగ్గరికి పోతుందటనే పిల్ల. మళ్ళీ దానికి అక్కడికి పోయినాక తెలియదు గిల్వది. జర రాయి, ఏమనుకోకు. ఎంతమందికి ఇక దగ్గరుండి అన్ని చేసేదానో నువ్వే. ఇక జరరా, దానికి తెలియకొచ్చింది, ఏం కాదు, నీ దగ్గర ఉన్నాయంట కదా, తీసుకొని రా. సరే సరే చేస్తాక్క, నువ్వు వెళ్ళు, నేను వస్తాను నీ వెనక నుంచే. సరే మరి, నువ్వు వస్తావని ఇక నేను పోతున్నా. రా మరి, మర్చిపోయావు. పొద్దుగాల చేస్తా అంటే కూడా గబ్బి పిట్టోలే పట్టుకున్నదైతే ఇడుస్తలేదు కదా. ఇక రూల్స్ ఖచ్చితంగా మీరే చెయ్యాలనంట అనే రూల్స్ పెట్టినట్టున్నది కథ. తీసుకుపోయి పొద్దున పట్టి చేయొచ్చు కదా, అది కూడా నేనే చేయాలనంట. ఒక్కసారి 2 సార్లు ఏదో మేము చేస్తాం, ఇక వాళ్ళు తెలుసు కదా, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చేసుకుంటారేమో అని ఇచ్చేస్తే ఇక వచ్చేదాకా కాదంటారు. ఇక ఎన్ని పనులు, ఇది టెస్ట్ చేయాలి, రేపు సర్వేకోవాలి. ఒక్కరోజు కూడా నిమ్మలం లేదు. ఆదివారం అంట నిమ్మలాంగి ఇంటికాడ ఉందామంటే ఆడైతుంది. ఇక గిట్ల వస్తారు, గోళీల కంట వస్తారు, టెస్ట్ ఎదురా అంట వస్తారు. జర అయితే ఇంకా నొప్పులు వస్తున్నాయి అంటాను కూడా ఫోన్లు వస్తాయి. ఆశ్చర్యపోనవసరం లేదు, ఇక ఇంతగానం పని ఉంటుంది. అబ్బా ఏం పనో ఏందో ఈ పని, పాడు మళ్ళీ పని మా ఆయన అన్నట్టు. ఇప్పుడు మా ఆయననేమో నా పెళ్ళాం ఆదివారం నాడు సెలవు తీసుకో ఇంటికాడ ఉన్నదా అంటాను మురిసిపోతున్నాడు. ఇక ఇట్లా పోతానంటే ఇప్పుడు ఎన్ని తిట్లో ఎన్ని మాటలు అంటాడో చూడిగా. తిన్నవారా కొడుకా? ఇక ఆదివారం కదనే, జర లేట్ అవుతుంది వంట. మటన్ గిటన్ తెచ్చేదాకా అది అన్ని కూరగాయలు బీరగాయలు అన్నీ సర్దుకొని పెట్టుకున్నది. మటన్ కోసి వండి చేసేసరికి 12 అయింది. ఎవరో పిలిచే మళ్ళీ పోయింది. అగో బయట మాట్లాడుతున్నది ఎవరితోనో, తిందాం అనుకుంటున్న ఆకలి అవుతుంది, ఇక పెడుతుందేమో అంటే మళ్ళీ ఎవరో పిలిచిరంట అని పాయే. అదే అదే, ఆదివారం లేదు దానికి, సోమవారం లేదు, పండగలు లేవు, పబ్బాలు లేవు. నీ పెళ్ళానికి ఏమన్నా గుర్తుకొస్తాయా? ఇంట్లో పిల్లలతో మొగంతో గడపాలని ఉంటుందా? దానికి మొత్తం బయట ప్రపంచమే, పబ్లిక్ పబ్లిక్, హాస్పిటల్ హాస్పిటల్, ఇదే షరా. ఇంటి సంసారం గురించి దానికి పట్టింపే లేదాయే. ఇక అత్తమామను గురించి అయితే అసలే పట్టింపు లేదాయే. ఇంకా ఇంకేం చేస్తుంది అది మొత్తం అటే. ఇక జాబ్లోనే ఉండమన్నాడు, లేకపోతే హాస్పిటల్ కాడ రూమ్ తీసుకొని ఉండమనరా. చెప్పి చెప్పి నా నోరు బదలామైతుంది కానీ అది మారది, వీడు మారడు. నేను ఎల్లక్కొల్లింటి దాకా పోయి వస్తానయ్యా. నీకేమన్నా మైండ్ పని చేస్తుందా? ఆడ అమ్మ నాయన తినలేరు, పిల్లలు తినలేరు, నేను తినలేదు. వంట చేసినావు కనీసం వడ్డిస్తా అని అనేసరికి ఎవరో వచ్చింది, వాళ్ళని మాట్లాడి పంపించేసి వచ్చి తినేస్తా అని చెప్పొచ్చు కదనే. ఆదివారం ఇంటికాడు ఉంటా, సర్వే లేదయ్యా అంటివి, మళ్ళీ ఆడికి పోబడుతుంది. నేనేమన్నా కావాలని చేస్తున్నట్టు అమ్మ నాన్న కూడా అట్లనే మాట్లాడతారు, నువ్వు కూడా అట్లనే మాట్లాడతావేమయ్యా? నాకు అర్థం కాదు. కూరగాయలు తెచ్చుడే 11 ఆయే, నువ్వు తెచ్చేసరికి అన్ని కడిగి చేసి అన్ని చదిరి వంట చేసేసరికి 1 ఆయే. ఇప్పుడు 1 అయిపోతుంది, తిందామనే కళ్ళనే ఆమె వచ్చి మాట్లాడే. ఇక ఆమెనేమో ఇప్పుడే రమ్మనబట్టే నేనేం చేస్తున్నాయ్యా? తిని వస్తా అంటే కూడా పిల్ల ఉండదు, పోతుంది, రా ఇప్పుడు అంటున్నది. మీరు తినుండి, నేను వస్తా. పోయి ఏమైనా వేసుకోపోయే, ఊకే నాకు చెప్పకే, నీ తలనొప్పి వస్తుంది నీ పని వల్ల. రోజు ఏదో కథ చెప్తావు, ఆడికోయి వస్తా ఈడికోయి వస్తా అంటాని. ఆదివారం ఏదో సర్వేనే లేదని మాట్లాడుతుంది, ఇప్పుడు ఏమో మళ్ళీ సర్వే ఉన్నదని పడుతుంది. ఏమైనా చేసుకోపో, ఓలింటికైనా ఓ, నేను పిల్లలు అమ్మాయిన తింటాం కానీ. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇగో ఇట్లుంటది ఇంట్లో సంసారము. అత్తమామ అర్థం చేసుకోరు, కట్టుకున్న మొగడు అర్థం చేసుకోరు, చుట్టుపక్కల అర్థం చేసుకోరు, హాస్పిటల్లో మేడం వాళ్ళు సిస్టర్లు అర్థం చేసుకోరు, అందరూ మా మీదనే పడతారు. అయ్యో దేవుడా, ఏంది ఘోష అసలు. ఏ మూర్తన ఈ పనికి ఎక్కినమో గాని, ఈ పనికి ఎక్కిన నుంచి బీపీలు షుగర్లు అన్ని రోగాలు వస్తున్నాయి. టెన్షన్కు ఎంతమంది కూడా బీపీ షుగర్ ఎక్కువయ్యి, టెన్షన్ ఎక్కువయ్యి, హార్ట్ అటాక్ వచ్చి కూడా చచ్చిపోయారు. కానీ పట్టించుకునే నాదుడే లేడు. మీకు శతకోటి వందనాలు చేస్తున్నాము, అందరూ మంచిగా ఆదరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మీకున్న బాధలన్నీ తెలియజేస్తున్నారు. అయ్యో, 1 కాదు 2 కాదు, చాలా ఉన్నాయమ్మా. చెప్పుకుంటూ పోతుంటే అసలు ఈ బాధలు తీరుతూనే లేవు. ఎవరు వచ్చి తీరుస్తారు ఈ బాధలు అంటే? మనది మనమే తీర్చుకోవాలి, మనమే ధైర్యం చెప్పుకోవాలి. అయ్యో దేవుడా, ఏంది బాధ? నాకైతే మస్తు బాధ అవుతుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.